యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం. యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయియ్యగా మీరు వినకపోతిరి. మీరిలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను. యిర్మీయా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూను వినిరి. జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో యిర్మీయా యొద్దకు కూడి వచ్చిరి. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులార వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వంశములోనున్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి ఈ పట్టణము మీదికి దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురనియు నిస్సందేహముగా తెలుసుకొనుడి. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి, ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యూదా రాజైన హిజ్కియా దినములలో మోరాష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా ప్రజలందరిలో మరి ఎవడైనను అతనిని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి. మరియు కిర్యతారీము వాడైన షెమయా కుమారుడగు ఉరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటలు రీతిని ఈ పట్టణమునకు విరోధముగా ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన
యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపజూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకొని వచ్చి రాజైన యెహోయాకీము నద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఇలాగూ జరగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.